హాయ్ అండి అందరికీ. నేనైతే కొత్తిమీర వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా చేయవచ్చా చేయరాదా నాకైతే తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కొత్తిమీర వంకాయ చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. నేను చేస్తున్నాను. సూపర్గా అయితే అవుతుంది పచ్చడి. అందరూ రండి మా ఇంటికి తినడానికి. వస్తారా? ఏం చేస్తుర్రు అందరూ? ఏ కూరగాయలైనా సరే ఖరాబ్ చేయకుండా మనము ఎక్కువనే అనుకో కొన్ని కూర వండుకోవాలి, కొన్ని పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చేసుకుంటే మంచిగా 3-4 రోజులు ఉంటుంది, వారం రోజులు కూడా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు పని చేస్తుంది కదా, అందుకోసమే పచ్చడి వేసుకోవాలి. కొన్ని కర్రీ వేసుకోవాలి, కొన్ని పచ్చడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. వేస్ట్ కాకుండా చూసుకోవాలి అంతే మనం. నేను మొన్న ఒక రోజు మర్చిపోయినా, పిల్లలు కాకరకాయ వద్దన్నారు. వండుతాను వండలేనా అంత అవి కాకరకాయలు ఖరాబ్ అయినాయి. అవి కూడా పచ్చడి వేస్తే చాలా బాగుంటుండే, కర్రీ వేసినా బాగుంటుండే అవి. నేను ఇంకా బిజీగా అయిపోయి అవి మర్చిపోయినా నేనైతే. చూడండి చాలా బాగా అయిపోయింది పచ్చడి మాత్రం, చాలా బాగా అయింది వంకాయ పచ్చడి. కొత్తిమీర వేసినా కాబట్టి కలర్ అలా వచ్చింది. దయచేసి ఎవరు ఎక్కిరియద్దు, ఓకేనా? లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.